గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. దయచేసి మీరు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉంటారని ఆశిస్తా ఉన్నాను. మహేష్ గారు, మొత్తానికి ఈరోజు ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలను అక్కడ ఎక్స్పోజ్ చేసేటువంటి విధంగా జంతర్ మంతర్ వద్ద దాదాపు 300 మందికి పైగానే అందరూ కూడా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, ఎవరైతే మొన్న పోటీ చేసిన 175 నియోజకవర్గాలు పోటీ చేసిన అభ్యర్థులు వారందరితో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి అయితే ఆల్రెడీ రంగం సిద్ధమైంది. వారు ఆ పనులు ఆ కార్యక్రమాల్లో కూడా బిజీ అయిపోయారు. సో మొత్తానికి ఈరోజు అక్కడ జరిగేటువంటి ఈ ధర్నా ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేటువంటి వాతావరణం ఏమైనా ఉంటుంది అనుకోవచ్చా? సార్, ఒక తెలుగు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సార్, నవ్వు ఆపుకుంటున్నావు కదా అనేసి. నేను ఆ విధంగా దాదాపు ఇప్పుడు ఒక 10 నిమిషాల వరకు ఆ ప్రయత్నం చేశా, నవ్వు ఆపుకునే ప్రయత్నం చేశాను చెప్పాలంటే. తెల్లారు లేస్తానే వైఎస్ఆర్సీపీ వాళ్ళ లైన్లు ఢిల్లీలో నుంచి మన నారాయణ గారు ఎవరైతే ఉన్నారో ఆ వాయిస్ తీసుకుంటే అర్థమైపోతుంది అక్కడ పరిస్థితి ఏంటని. నిన్న నాకు ఇక లోకల్ గ్రూప్స్ లో ఒక వైఎస్ఆర్సీపీ సంబంధించి చిత్తూరు జిల్లా నుంచి ఒక బలమైన నాయకుడు 1000 మందితో అక్కడికి వెళ్తున్నాము, మేము రేపు ఢిల్లీ దద్దరలు ఇస్తామని చెప్పి ఒక గ్రూపుల్లో ఇక్కడ మెసేజెస్ ఫార్వర్డ్ అయింది. మీరేమో అడిగినప్పుడు ఎంతో 200 మంది ఉంటారా అంటే, ఎందుకంటే 2000 ఉంటారని చెప్తారు అనుకున్నాను. లేదంటే ఒక 300 మంది ఉంటామని చెప్పారు. నిన్న 2 ఎమ్మెల్సీలు ఇక్కడ నేరుగా నిన్న సభకు వచ్చేసారు శాసన మండలికి. ఏం అక్కడికి పోలేదా అంటే, లేదు ఫ్లైట్ టికెట్ దొరకలేదు కాబట్టి మేము పోలేదని చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఇక్కడ. సో మీరేంట్రా అంటే ప్రజా ప్రతినిధులు అంటారు, వీళ్ళకున్న ప్రతినిధులే ఒక 11 పక్క, ఆ పక్క ఒక 4. ఓకే, ఇప్పుడు చూడాలా కోడాలు నాని వస్తాడా, లేకపోతే రోజా వస్తుందా, లేకపోతే అంబటి రాంబాబు వస్తాడా, వీళ్ళంతా వస్తారా? సార్ వీళ్ళు మాట్లాడితే పట్టించుకునే వాళ్ళు ఎవరు సార్? 151 సీట్లు వచ్చినప్పుడు వీళ్ళు మాట్లాడితేనే పట్టించుకునే వాళ్ళు. ఇక్కడ నేను పట్టించుకునే వాళ్ళు లేరు అని చెప్పడం కంటే కూడా, ఏదైతే ఒక నెల అయింది ప్రభుత్వం తీసుకొచ్చి ఒక నెల రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు చాలా బిజీగా ఉన్నారు, ప్రధానమంత్రి అయితే చాలా బిజీగా ఉన్నారు. డిఫరెంట్ స్టేట్స్ కు సంబంధించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటా. రక్షణ శాఖలో కూడా వాళ్ళు డిఫరెంట్ ఫండింగ్ ఇచ్చున్నారు, దాని మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. నిర్మలా సీతారామన్ గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు సహజంగా కలిసేది ఎక్కువ అంటే నిర్మలా సీతారామన్ గారిని. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బడ్జెట్ మీద ఈ రోజు పార్లమెంట్ కూడా చాలా టఫ్ గా ఉంది. అక్కడ ఇద్దరు ఇండియా కూటమికి ఎన్డీఏకి చాలా టఫ్ ఉంది. సో వీళ్ళు ఇంత డిఫెన్స్ లో ఉన్నారు, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పాలా, చాలా జరగాల. ఈ పక్కేదో ఆ పక్కన పిల్లడు అడుకోపోని చెప్తాడు ఒక సినిమాలో డైలాగు, పక్క పోరా బాబు అనేసి. ఆ విధంగా ఈ రోజు నేనేమంటానంటే, అనవసరంగా మీరు ఢిల్లీకి వెళ్ళి ఏపీ బ్రాండింగ్ ని పాడు చేయాలనుకుంటున్నారా మీ ఉద్దేశం? నిజంగానే ఇంటెలిజెన్స్ బ్యూరో దగ్గర లేకపోతే సిబిఐ దగ్గర వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉన్నట్టయితే డెఫినెట్ గా స్టేట్ వాళ్ళు పట్టించుకుంటారు. అయినా నెల రోజులకి రాష్ట్రపతి పరిపాలన అడగడం సార్ కామెడీగా చెప్పాలంటే. మనం 5 సంవత్సరాలుగా సర్వనాశనం చేస్తాం రాష్ట్రాన్ని, రాజధాని లేకుండా చేస్తుందని చెప్పి నేను సాక్షాత్ ఒక ఫైనాన్స్ మినిస్టర్ చెప్పడం జరిగింది. దేశానికి సిగ్గుచేటు. మొన్నటి వరకు సౌత్ ఇండియా మాత్రం చేసి మనకు రాష్ట్రానికి రాజధాని లేదని, నిన్నటితో భారతదేశం మొత్తం తెలిసిపోయింది అసలు మనకు రాజధాని లేదు, గత ప్రభుత్వం ఎవరు పరిపాలించాలని చెప్పి. సో కాబట్టి ఏదో ఒక లో బేస్ వాయిస్ లో ఏదో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఏదో జరిగిపోయింది, దీనికి మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు సార్? మనం ఏమన్నా ఎన్డీఏ పక్క, లేకపోతే మనం ఇండియా కూటమి పక్క? భారతదేశంలో కేవలం కొన్ని రాజకీయ పార్టీలు మాత్రమే ఇట్లాంటి స్టాండ్స్ తీసుకునేది. అందులో ఒకటి బీఆర్ఎస్, 2 వైఎస్ఆర్సీపీ, 2 దిక్కు లేకుండా పోయింది. ఈ రోజు ఒకటి ఆ పక్కన ఉండాలి, ఒకటి ఈ పక్కన ఉండాలా. ఏ పక్క లేని గోడ మీద ఉన్న పార్టీలు బీఆర్ఎస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ. మన పునాదులే సవాల్ మీద స్టార్ట్ అయింది కాబట్టి మనం సవాల్ రాజకీయాలే చేస్తాం, ఇలాంటి విషయాలే మాట్లాడతాం. ఏ రోజున పోలవరం కోసం ధర్నా చేశారా? ఏ రోజున అమరావతి కాదు 3 రాజధానుల పెట్టుబడుల కోసం ధర్నా చేశారా? ఏ రోజున స్కిల్ డెవలప్మెంట్ గురించి లేకపోతే ఉద్యోగాల గురించి ధర్నా చేశారా? పోనీ వీళ్ళ దాంట్లో ఒక్క మంత్రి అన్నా మాట్లాడారా? ఒక్క ఎంపీ అన్నా పార్లమెంట్ లో మాట్లాడారా? మనం చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా మోదీ గారిని రాజధానికి సంబంధించిన పెట్టుబడుల కోసం, పోలవరంకి సంబంధించిన పెట్టుబడుల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన ఎప్పుడు వెళ్ళినా కూడా ప్రతిసారి కూడా చర్చించిన పరిస్థితి ఉంది అనేది వారు పదే చెప్తున్నమాట. సార్ నేను మీకు ఇంత ముందు కూడా ఒక డిబేట్ లాగే చెప్పాను సార్, ఆయన ప్రతిసారి చర్చించింది. ఆయన వెళ్ళిన ఢిల్లీ టూర్స్ అంతా కూడా ఎలా ఉంటుందంటే, కేవలం డేట్లు మార్చి తిరిగి అదే ప్రెస్ నోట్ సీఎంఓ ఆఫీస్ నుంచి రిలీజ్ చేస్తారు. అక్కడ డిస్కస్ చేసిన దాఖలు లేవు. ఎవరు చెప్పారు సార్? ఇప్పుడు నిన్న చూడండి సార్, వెరీ సింపుల్, నిన్న బడ్జెట్ కేటాయించినారు, దాని తర్వాత సెంట్రల్ మినిస్టర్ కూడా వివరణ ఇస్తున్నారు. ఈవెన్ ఫైనాన్స్ మినిస్టర్ డైరెక్ట్ గా తెలుగులో కూర్చొని పోలవరం గురించి ఏం జరిగిందనే విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. అమరావతికి ఎలా అన్యాయం జరిగిందనే విషయం చెప్పడం జరిగింది. దాదాపు నాకు తెలిసి 13 జిల్లాలో 8 వెనుకబడి జిల్లాలకు కూడా సపరేట్ ప్యాకేజ్ ప్రకటించడం జరుగుతుంది. ఇది కాకుండా ఎక్స్ట్రా కూడా ట్యాక్స్ రూపంలో 5,700 కోట్లు ఇంతకు ముందు పోల్చుకుంటే ఇవ్వడం జరుగుతుంది సార్. సో ఎవ్రీథింగ్ ఆంధ్ర అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బ్లెస్సింగ్స్ ఆఫ్ నేషనల్ పార్టీ మోడీ గారి యొక్క దీంతో ఏపీ అనేది వెరీ ఫార్వర్డ్ గా వెళ్తాంది. ఇది ద బెస్ట్ వెళ్తాంది. ఈ యొక్క బ్రాండ్ ని స్పాయిల్ చేయడమే జగన్మోహన్ రెడ్డి యొక్క పని. జే బ్రాండ్ అంటే జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ఏంద్రా అంటే ఎదుకోని స్పాయిల్ చేయడమే.
జే బ్రాండ్ తో ఒళ్ళు స్పాయిల్ చేసినారు. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి ఆంధ్ర బ్రాండ్ స్పాయిల్ చేయడం ఉంటారు. ఇట్లాంటి ట్రాప్ లో ఈసారి పడే పరిస్థితి లేదు. ఎందుకంటే సెంట్రల్ లో కూడా తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరిగిందని చెప్పి 11 సీట్లు ఇచ్చిన తర్వాత ఏంటి సార్ ఇంకా కూడా మాట్లాడడం. సో ఈ రోజు వైకాపా ఢిల్లీ ధర్నా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయ్యిందంటారా సార్? నేను ఇప్పుడు యాక్చువల్లీ మీతో మాట్లాడుతున్నప్పుడు నేను CNN ఛానల్, రిపబ్లిక్ ఛానల్స్, ఆ తర్వాత నాకున్నటువంటి కొన్ని ఛానల్స్, టైమ్స్ లాంటి ఛానల్స్ లో కొట్టి చూశాను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ఇన్ ఢిల్లీ అని చెప్పి నాకు ఎక్కడైతే దొరకట్లేదు సార్, ఏ లింక్ కూడా దొరకట్లేదు, ఏ డేటా కూడా నాకు రావట్లేదు. 300 మందితో ధర్నా అండి సార్. అంటే అందరూ కుట్ర చేశారా ఆయన సంబంధించిన అంశాలు ఏవి కూడా బాహ్య ప్రపంచంలోకి రాకుండా? సార్ మనం జగన్మోహన్ రెడ్డి గారిని మనం పడగొట్టాల్సిన అవసరం లేదు సార్, ఆయనే పడిపోతారు సార్. వాళ్ళ సెల్ఫ్ గోల్ వేసుకోవడంలో ద బిగ్గెస్ట్ పొలిటీషియన్ ఎవరన్నా, ద బెస్ట్ పొలిటీషియన్, సెల్ఫ్ గోల్డ్ పొలిటీషియన్స్ ఎవరన్నా ఉన్నారంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సార్. నా డౌట్ ఏంటంటే ఈ రోజు ఇంకా కామెడీ అయిపోతారని భయం నాకు ఢిల్లీలో. ఈ రోజు ఎలాగో ఢిల్లీలో అడిగే క్వశ్చన్లకి మనోడు ఏం చెప్తాడో తెలియదు అక్కడ సమాధానాలు. ఇంకా ఫన్ మెటీరియల్ అయిపోయి రేపు నేషనల్ మీడియా లెవెల్లో మనోడు ట్రోల్ అయ్యాడు అనుకోండి, నా బాధ అది సార్. ఎందుకంటే ఇట్లాంటి వాడు క్లాస్ లో గెలిపించుకున్నారని చెప్పి మన మీద కొంచెం తక్కువగా చేస్తారు. ఇప్పటికే తక్కువగా చేస్తున్నారు, ఇంకా వాల్యూ తగ్గిపోతుందని నేను అనుకుంటున్నాను సార్. కాబట్టి నేను కూడా సార్ జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ టూర్ అనేది ఎక్కువ మనం మాట్లాడడం వల్ల నేను ఎక్కువ ఢిల్లీ పదం చెప్పడం వల్ల ఢిల్లీ గురించి తెలిసిపోతుంది. గల్లీలో ఆంధ్ర రాష్ట్రంలో గల్లీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన గురించి మాట్లాడుకోవట్లేదు. దశాబ్ద కాలం క్రితమే కడప ఆత్మగౌరవానికి ఢిల్లీ అహంకారానికి మధ్య జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీ తోటి ఆయన ఎంపీగా గెలిచారు. అంత తక్కువ అంచనా వేయాల్సినటువంటి పని లేదు. బహుశా ఈరోజు తక్కువ సీట్లు వచ్చిండొచ్చు, ప్రజలు తీర్పు ఆ విధంగా ఇచ్చిండొచ్చు. కానీ ఆయనకి ఏదో ఒక రోజు ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే గతంలో పోరాట స్ఫూర్తి, గతంలో ఆ స్పిరిట్, గతంలో ఆ స్పీడ్నెస్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అంత తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో ఢిల్లీ మీద ఆయన తిరగబడ్డాడు కాబట్టి. సార్ వాళ్ళ నాన్నగారు ఓడిపోతే శవం దగ్గర పెట్టుకొని చెలిగిన ఎలక్షన్స్ లో వచ్చిన మెజారిటీ సార్ అవంతా కూడా. అలా తీసుకున్నట్టయితే విజయమ్మ గారు వైజాగ్ లో ఓడిపోయినారు సార్. అది ఆ కాంటెక్స్ట్ లో ఆ రోజు ఉన్నటువంటి ఎమోషన్స్ లో జరిగిన గేమ్ సార్. 5 సంవత్సరాలకు మెడల్ వంచుతానని చెప్పిన వాళ్ళు మనం వెళ్ళి మెడ వంచేసాం సార్. ఆంధ్ర రాష్ట్రంలో అందరూ చూస్తున్నారు ఇప్పుడు ఆ విషయాలు కూడా. మళ్ళీ వస్తారండి అజయ్ గారు కంక్లూజన్